అటు అబుల్ కలాం ఆజాద్ నుంచి ఎవరైతే భారతదేశ మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో, ఇక్కడ ఏపీజే కలాం నుంచి ఎవరైతే మిసైల్ మ్యాన్ గా మరియు న్యూక్లియర్ పవర్ గా భారతదేశాన్ని రూపుదిద్దిన తర్వాత కూడా ముస్లింలు తమ దేశభక్తిని, ముస్లింలు తమ ఏదైతే జిస్కి జిత్తి భాగేదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి అంటారు, ఈ రోజుకు కూడా ముస్లింలకు అటువంటి ప్రాతినిధ్యం, అటువంటి హక్కులు, అటువంటి ఏదైతే చైతన్యం రావాలో అటువంటిది వారికి రాలేదు. కాబట్టి మీ అందరికీ కూడా నేను మన నేటివ్ ఇండియా ఫోరం ద్వారా పిలుపునిచ్చేది ఏమిటంటే, మీరందరూ కూడా దయచేసి ఏ విధంగా అయితే మన ఎస్టీ ఎస్సీలు తదితరులు బీసీలు పోరాడుతున్నారో ఆ విధంగా ముస్లింలు కూడా చైతన్యవంతులై ముస్లింలు కూడా రాజ్యాంగ పరంగా మనం ముందుకు రావాలి. ఆ పోరాటంలో లౌకికవాదులను, ప్రజాస్వామ్యవాదులను మనందరం కూడా తోడు తీసుకొని మన రాజ్యాంగ విలువల కోసం పోరాడాలి. మన రాజ్యాంగం ఏదైతే మనకు ఎంత భారతదేశం అన్ని దేశాల్లో ఎందుకు అనుకున్నారు గొప్ప దేశమని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారని. కానీ మన దేశాన్ని కొందరు కావాలని చెప్పి ఒకడు ఇస్లాం దేశమా లేదా ఇంకోటి హిందుత్వ దేశమా అన్నట్టు మన దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి. విభజించు పాలించు అనే ఏదైతే బ్రిటిషర్లు చేసిన కుట్ర ఉందో ఆ కుట్రను నేటికి కూడా కొంతమంది మతోన్మాదం, ఆ పోరాటంలో లౌకికవాదులను, ప్రజాస్వామ్యవాదులను మనందరం కూడా తోడు తీసుకొని మన రాజ్యాంగ విలువల కోసం పోరాడాలి. మన రాజ్యాంగం ఏదైతే మనకు ఎంత భారతదేశం అన్ని దేశాల్లో ఎందుకు అనుకున్నారు గొప్ప దేశమని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారని. కానీ మన దేశాన్ని కొందరు కావాలని చెప్పి ఒకడు ఇస్లాం దేశమా లేదా ఇంకోటి హిందుత్వ దేశమా అన్నట్టు మన దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి. విభజించు పాలించు అనే ఏదైతే బ్రిటిషర్లు చేసిన కుట్ర ఉందో ఆ కుట్రను నేటికి కూడా కొంతమంది మతోన్మాదం, ఆ పోరాటంలో లౌకికవాదులను, ప్రజాస్వామ్యవాదులను మనందరం కూడా తోడు తీసుకొని మన రాజ్యాంగ విలువల కోసం పోరాడాలి. మన రాజ్యాంగం ఏదైతే మనకు ఎంత భారతదేశం అన్ని దేశాల్లో ఎందుకు అనుకున్నారు గొప్ప దేశమని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారని. కానీ మన దేశాన్ని కొందరు కావాలని చెప్పి ఒకడు ఇస్లాం దేశమా లేదా ఇంకోటి హిందుత్వ దేశమా అన్నట్టు మన దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి. విభజించు పాలించు అనే ఏదైతే బ్రిటిషర్లు చేసిన కుట్ర ఉందో ఆ కుట్రను నేటికి కూడా కొంతమంది మతోన్మాదం, ఆ పోరాటంలో లౌకికవాదులను, ప్రజాస్వామ్యవాదులను మనందరం కూడా తోడు తీసుకొని